హాయ్ హలో మటన్ బోన్ సూప్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు, 2 పచ్చిమిర్చి కోసుకొని పక్కన పెట్టుకోవాలి. జీడిపప్పు కూడా ఒక 10 నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 2 ఇంచులు దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఇవన్నీ కూడా మనం మిక్సీ పట్టుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు నూనె వేసుకోవాలి. నూనె బాగా వేడయ్యాక మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. ఈ పేస్ట్తో పాటు మనం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, 2 పచ్చిమిర్చి, ఒక చిటికెడు పసుపు, 2-3 ఆకులు పుదీనా ఆకు వేసుకొని దగ్గరకు అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కారం వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇది కూడా వేసుకొని 1 నిమిషం పాటు కలుపుకోవాలి. మటన్ బోన్స్ని నీళ్ళు పోయే వరకు ఉడికించుకోవాలండి. అంటే పసుపు ఉప్పు వేసుకొని అవి వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఆ మసాలా అంతా పట్టే వరకు మనం కలుపుకోవాలి. మసాలా అంతా పట్టాక మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకొని బాగా కలుపుకొని మనం కుక్కర్ పెట్టుకోవాలన్నమాట. 10 విజిల్స్ పెట్టుకోవాలి. అప్పుడు బోన్స్ కూడా మెత్తగా నలిగిపోతాయి. ప్రెషర్ అంతా పోయాక మనం మూత తీసుకొని ఓపెన్ చేస్తే ఇలా ఆయిల్ పైకి తేలి ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం ఇంకో 2 గ్లాసులు వాటర్ పోసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక 5-6 నిమిషాలు మరిగించుకోవాలండి బాగా. ఐదు నిమిషాల తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకోవాలండి. అంతే అండి. ఇది చపాతీలోకైనా, అన్నంలోకైనా, ఇడ్లీలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది.